హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మళ్ళీ నేను మైన్క్రాఫ్ట్ సర్వైవల్ వీడియోతో మీ అందరి ముందుకు రాలేదు. సో ఏంటంటే మోడ్స్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చాను అనమాట. సో మోడ్స్ అయితే ఈరోజు అంతా చేయబోతున్నాం మనం. సో మోడ్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మోడ్స్కి సంబంధించి. సో లెట్స్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. మొత్తానికి అయితే మనమైతే వరల్డ్లోకి అయితే వస్తామన్నమాట. సో నేను వాడే రిసోర్సెస్ అయితే ఈరోజు చూపిస్తాను. అండ్ నేను మోడ్స్ అయితే సో సర్వైవల్ మోడ్స్. సో స్టార్ట్ చేద్దాం. సో గైస్ నేనైతే ఫస్ట్ వాడే మోడ్ వచ్చేసి అంటే కొన్ని వాడేసి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ మోడ్ అండి లాంగ్ హ్యాండ్ మోడ్. ఈ లాంగ్ హ్యాండ్ మోడ్ వల్ల లేట్ అవుతుందంటే ఇక్కడ చూసారా నా స్కిన్ చూసినట్లయితే మీరు ఇది నార్మల్గా అయితే మైన్క్రాఫ్ట్లో చిన్న కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి పెద్ద హ్యాండ్ ఉంది. అండ్ అలాగే మైన్క్రాఫ్ట్లో ఇక్కడ వరకే బాక్స్ మైన్ చేయడానికి వస్తుంది. కానీ ఇది చూడండి, ఇదండి ఇక్కడ నుంచి కూడా మైన్ చేయొచ్చు అనమాట. సో అది ఇందులో స్పెషలిస్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గర నుంచి మైన్ చేసుకోవచ్చు, దూరం నుంచి మైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు దూరం నుంచే. మళ్ళీ మోబ్స్ అవి రాకుండా. అండ్ అలాగే మళ్ళీ బ్రేక్ చేస్తున్నప్పుడు చూసారా లోడింగ్ బార్ వచ్చినట్టు వస్తుంది. సో లోడింగ్ బార్ వచ్చినట్టు వస్తుంది. సో మళ్ళీ గ్లాస్ బాక్స్ అవుట్లైన్ కూడా అలాగే వస్తుంది, చూసారు కదా. సో గ్లాస్ బాక్స్ అవుట్లైన్ సో గ్రాస్కనే కాదు దేనికైనా అవుట్లైన్ ఇలాగ వస్తుంది. నా వీడియోస్లో ఆల్రెడీ చూసినట్లయితే చూడండి. ఇప్పుడు లెట్స్ గో టు సెకండ్ మోడ్. గైస్ నా సెకండ్ మోడ్ వచ్చేసరికి ఇది కాదు. నా సెకండ్ మోడ్ వచ్చేసరికి కస్టమ్ హాట్ బార్. సో కస్టమ్ హాట్ బార్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే బెడ్రాక్ ప్లేయర్స్కి అయితే చాలా మంచిది గైస్. సో ఇదైతే బెడ్రాక్ ప్లేయర్స్కి మీరు ఏమైనా ఐటమ్స్కి ఎంచాంట్ వేసినప్పుడు సో స్వాడ్, పికాక్స్, బౌవ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు కదా, అంటే కిందన ఈ ఇన్వెంటరీలో. సో ఇక్కడ పెట్టుకున్నప్పుడు మీకైతే ఇది నొక్కినప్పుడు పేర్లు అడ్డంగా వస్తాయి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇదంతా ఇక్కడ ఇలా పేర్లు వస్తాయి కదా. సో షార్ప్నెస్ 5, సిల్క్ టచ్ ఇవన్నీ అనేసి. సో అదైతే రాదు. సో నో టెక్స్ట్ అని పెట్టేసుకుంటే మీరైతే రాదనమాట. సో అందులో సో దాంతో బెడ్రాక్ ప్లేస్ కానీ పాకెట్ ఎడిషన్ ప్లేస్కి అయితే సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మోడ్ వచ్చేసి. సో నేనైతే ఈ మోడ్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా స్వాడ్ పట్టుకున్నాను విత్ ఎన్చాంట్ అయినా రాలేదు. సో చూసారు పికాక్స్, యాక్స్, బౌ అండ్ ఎలక్ట్రా చూసారు కదా. సో ఇన్వెంటరీ ఓపెన్ చేసి ఇక్కడ వస్తాయి గైస్, చూసారు కదా. సో ఇక్కడ వస్తాయి అనమాట, చూడండి. సో ఇదిగోండి అది ఎన్చాంటెడ్ నెథరైట్ స్వాడ్ ఇది, ఓకేనా. సో అలా ఉంటుంది. లెట్స్ గో టు సెకండ్ మోడ్. సో థర్డ్ ప్యాక్ వచ్చేసి రెయిన్బో ఎక్స్పీ బార్ అండ్ డైనమిక్ యానిమేషన్స్. సో వీటి ఏం చేస్తాయంటే థర్డ్ వచ్చేసి ఏం చేస్తుందంటే సో చూడండి చూపిస్తాను. సో రెయిన్బో ఎక్స్పీ బార్ అండ్ ఇది కదా. సో చూపిస్తాను. సో ఏం చేస్తుందంటే ఫస్ట్ విలేజెస్ చూపిస్తాను ఒక నిమిషం. సో ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా. సో డైనమిక్ యానిమేషన్స్ చూడండి, ఇది ఎలా పరిగెడుతున్నాడో. సో డైనమిక్ యానిమేషన్ అనమాట. సో ఇది వచ్చేసి సో చూడండి కొంతమంది విలేజెస్ కాల్ చేస్తా చూడండి. ఈయన కొడతాను ఇప్పుడు, చూడండి ఎలాగవుతాడు ఆడ, చూడండి ఎలా పారిపోతున్నాడు. అసలు మైన్క్రాఫ్ట్ డిఫాల్ట్డే ఎలాగెళ్తాడు చెప్పండి. ఆడ కళ్ళు చూడండి, కళ్ళు చూస్తుందో తెలిసిపోద్ది. చూసారా యానిమేషన్ అనమాట. అదండి ఏంటి చూసారు కదా. సో తోడు ఇంకో మోడ్ వచ్చేసి రెయిన్బో ఎక్స్పీ బార్ అనమాట. సో రెయిన్బో ఎక్స్పీ బార్ అంటే ఇప్పుడు నా హార్ట్ బార్ చూడండి, చూసారా రెయిన్బో ఎక్స్పీ బార్ అనమాట అది. సో చూసినా కదా రెయిన్బో ఎక్స్పీ బార్ అనమాట. సో ఫోర్త్ మోడ్ వచ్చేసి మనది ఏంటంటే సో బాబీ టోటెమ్ V1 అండ్ 3D ప్లేయర్ స్కిన్ గురించి మీరు ఆడితే. సో బాబీ టోటెమ్ 3D లేయర్ స్కిన్ వచ్చేసి బాబీ టోటెమ్ చూసారు కదా. టోటెమ్ అయితే ఇలా మారిపోద్ది అనమాట. సో బాబీ స్కిన్ లేయర్ ఏంటంటే స్కిన్ లేయర్ 3D.
సో స్కిన్ లేయర్ 3D గురించి మీ అందరికీ తెలుసు. స్కిన్ లేయర్ 3D అంటే మన స్కిన్ అయితే ఒక లేయర్గా వచ్చి తేలుతుంది అనమాట. సో ఇది గైస్ మొత్తం వీడియో వచ్చేసి మోడ్స్ వీడియో వచ్చేసి. సో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేసింది. అండ్ అలా మన ఛానల్ ఇంకెవరికి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ అండ్ టాటా.